సాయి ఏందే ఇంకా నీళ్ళు ఇచ్చిపోయారా అత్తానుండు ఊకే ఇదే లొల్లి బేబీ సాయి సాయి నన్ను చంపుతావారు సాయి ఇంకా నీళ్ళు బా ఒక 2 minutes బేబీ నేను మళ్ళీ కాల్ చేస్తా ఏంది అప్పటి నుండి వరుతా అన్న ఒకటే తీరు గిడున్న నీళ్ళు తీసుకుని వస్తలేదా నీకు ఇగో అయ్యో సంధి నా తీరైనాక నీది పసుపు చెప్పు బంగారం ఇగో ఇప్పుడే నీళ్ళు ఇచ్చిన అమ్మకు మాట్లాడుకుంటా ఇక నీకే కాల్ చేసిన బంగారం మార్నింగ్ నుండి తిన్నావా లేదురా అదే తినాలి కదరా టైంకి తినకపోతే హెల్త్ ఖరాబ్ అవుద్ది ఓకే కాదు నేను నమ్మ నిన్ను వీడియో కాల్ చేయి బంగారం లేకుంటే నేను నిన్ను నమ్మ చేయి బంగారం తిను బంగారం నువ్వు తినకపోతే నేను కూడా తిన మరిక హలో బంగారం తిను ఎంతసేపు వెరీ గుడ్ బంగారం సూపర్ తింటాను పెట్టు బంగారం నువ్వు తింటాన్నావు కదా నువ్వు తింటిగా నేను తిన్నట్టే కదా నాకు కూడా కడుపు రెండింది నిన్ను చూస్తేనే సరిపోద్దిరా నాని కడుపు రెండిపోతుంది భయ్యా ఎందుకు బాగా ఉన్నావు జ్వరం వచ్చింది సూదులు వేసుకోలేదా మరి నాకేమో లేపిస్తావు సూదులు నీ కొడుకు అడిపోయాడు తిరిగిపోతాడు ఎడిపోయిండు తిరిగిపోతాడు లేదా డాక్టర్ పిలుచుకు తేవాలా తీసుకురాపో మరి నేను పోయి అది ఉన్నాడో లేడో ఆయన ఇంటి కాడ మరి ఉన్నవా బిడ్డ ఇంకా ముసలాం జ్వరం వచ్చింది ఒక సూదేసి వచ్చారు రా లేచి కూర్చుండు భయ్యా డాక్టర్ తీసుకొస్తాం లేచి కూర్చుండు 2 రోజులు అవుతుందమ్మా జ్వరం రాబట్టి 2 రోజులు అవుతుందా తిన్నావా తినలేదా తిన్నా నీ ఫస్ట్ కాల ఎంత అవుతుంది అరా బీపీ తక్కువ ఉన్నది కదా లో బీపీ ఉన్నది జ్వరం కూడా ఉన్నది జ్వరం చూసినాక ఇట్లా మలుసుకో మీదికి మలుసుకో కాసేపు అట్లనే పట్టుకో కదలకు జ్వరం ఉన్నది సూదేయాలి సరే మరి చాలు కదలకు గట్టిగా పట్టకు కదలకుంటుండు నలుసుకో మెల్లగా నలుసుకో ఎటుపోయిండమ్మా నీ కొడుకు నా కొడుకు అటు పెరట్లుండవు అటు పక్క ముసలు తెచ్చి సూదులు వేపించింది నన్ను తీసుకొని వచ్చి బుద్ధి ఉందా అన్న ఏమన్నా గొడ్డులాగా పెరిగినావు బుర్రుందా నీకేమన్నా ముసలాళ్ళని చూసుకుంటూ అక్కర్లేదా నీకు కొడుకువేమో మాట్లాడతలేవు ముసలిది వాటర్ నీళ్లు కూడా అడిగిందట ఇస్తలేవట ఇదే నాన్న ఎద్దు లెక్క వెరుగుడే కాదు కొద్దిగా ముసలోళ్ళని కూడా చూసుకుంటూ నేర్చుకో అర్థమైందా పాపం ఎప్పటి నుండో తనలాడుతుంది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది ఇదేనా నీకు ఇప్పుడు ఏం అర్థమైతే లేదు వాళ్ళ వయసుకు వచ్చినాక నీకు తెలుస్తుంది ఏదైనా కూడా ఎద్దు లెక్క పెరిగినాక బుద్ధి లేదు నీకు నువ్వేంది నాకు చెప్పేది అట్లానా సూదులేసిన మీ అమ్మకు పైసలు ఇచ్చేవారు అన్నాడు బాగానే మాట్లాడగా పైసలు సూదులేసిన పైసలు భలే కొడుకుని కన్నామమ్మ పైసలు ఏమి రూపాయలేదు మాటలు బాగానే మాట్లాడుతాడుగా అలా అయ్యా మన పానం మంచిగా అయినాక 2 కాయకి వచ్చి చేరుతా పో విద్య భలే కొడుకుని కన్నామమ్మ పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చుడు తెలియదు ఏం తెలియదు మంది రెస్పెక్ట్ అంటే పోనీ అవ్వాయిలన్నా కనీసం చక్కగా సాయి పగలైతాన్ని ముఖం కడిగి అన్నం తిను ఊక చెల్లేనా లంగగాడికి ఎప్పటికి పోనే పగలైతాన్ని ముఖం కడిగి అన్నం తిను ఇయ్యాలా సవరకాయ అద్దా ఇయ్యాల
తప్పదింక భరించరా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం. హలో, ఏం లేదు బంగారం, ఖాళీ. ఏం చేస్తున్నావు నువ్వు? అవునా, ఏం థింగ్ చూస్తున్నావు చెప్పవా బా? ఖాళీనే ఉన్న బంగారం. నువ్వు ఆఫీస్కి వెళ్ళావా? లవ్ యూ బంగారం. థ్యాంక్ యూ. రీఛార్జా? సరే బేబీ, నేను చేస్తా, ఈవినింగ్ వరకు చేస్తా. యాహూ, మా బేబీ రీఛార్జ్ చేయమన్నది, ఎట్లా చెయ్యాలి? హలో బేబీ, రీఛార్జ్ చేసిన వచ్చిందా? వచ్చింది బేబీ. ఏం చేస్తున్నావు బేబీ? ఆఫీస్లోనా? నీ బర్త్డే వస్తుంది కదా, దగ్గరలోనే ఉంది. నాకు ఐఫోన్ కావాలి, కొనిస్తావా? ఎంత ఉంటుంది బేబీ ఐఫోన్? 1,50,000 బేబీ. 1,50,000? ఓకే బేబీ, నీకంటే ఎక్కువ కొనిస్తా బేబీ. థ్యాంక్ యూ. లవ్ యూ బేబీ. లవ్ యూ టూ. ఐఫోన్ కొని మంది బర్త్డే గిఫ్ట్. ఏం చేయాలి? ఐఫోన్.